ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి బిగ్ షాక్ తగిలింది. కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని ఢిల్లీలోని అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. కస్టడీ ముగియడంతో ఈ ముగ్గురిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులు కోర్టులో హాజరుపరిచారు. అయితే ఆగస్టు 9 వరకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. లిక్కర్ స్కామ్ కేసులో కవిత మార్చి 16న అరెస్ట్ అయ్యారు. అప్పటి నుంచి ఆమె తీహర్ జైలులోనే ఉన్నారు. అయితే పలుమార్లు ఆమె బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న కోర్టు తిరస్కరిస్తూ వస్తుంది. నేటితో ఆమె జ్యుడిషియల్ రిమాండ్ ముగియనుండడంతో అధికారులు ఆమెను వర్చువల్ గా కోర్టులో హాజరుపరిచారు. కేసు విచారణ కీలక దశలో ఉన్నందున కవిత రిమాండ్ను పొడిగించాలని ఈడీ కోర్టును అభ్యర్థించింది. ఈడీ వాదనలతో ఏకీభవించిన కోర్టు కవిత జ్యుడిషియల్ రిమాండ్ను ఆగస్టు 13 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లిక్కర్ స్కామ్ కేసులో కవితపై సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో A17 గా కవితను సిబిఐ ఛార్జ్ షీట్ లో చేర్చింది. అయితే ఈ ఛార్జ్ షీట్ స్క్రూటినీకి కవిత తరపు న్యాయవాది సమయం కోరారు. ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని జడ్జి కావేరి బావేజ్ చెప్పారు. ఈ క్రమంలో విచారణ ఆగస్టు 9కి వాయిదా వేశారు.